మంచినీళ్లు మహాప్రభో 20 రోజులుగా రాని నీళ్లు పట్టించుకొని పాలకులు రోడ్డెక్కిన జూలూరుపాడు జనం. మంచినీళ్ళు లేదు, ఏవి వాళ్ళు అయిపోయి, కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, బిందెలు పట్టుకొని కూర్చున్నారు మంచిగాడ. బిందెలు పట్టుకొని కూర్చున్నారు. జూలూరుపాడులు అంట 20 రోజుల నుంచి మంచినీళ్ళు వస్తలేవంట. ఆ కాంగ్రెస్ వాళ్ళని కొట్టురు పోయి మీరు ఊళ్ళలా ఎవరైనా కనపడితే కాంగ్రెస్ ఆ 3 రంగుల జెండా తిరిగి చూసినా మీకు ఓట్లు వేయరని ముందు ఆయన లాగులు అలగొట్టరు మీరు ఊర్లల్లో. ఆ లాగులు అలగొడితే తప్పకుండా మీకు నీళ్ళు వస్తాయి. ఎందుకంటే ఆడపోయి పైనోడిని దమ్ చేస్తాడు, ఆ పైనోడు పోయి రేవంత్ రెడ్డి దాకా వస్తారు. ఎందుకంటే మీరు సపరేట్ కూడా ధర్నాలు చేస్తే ఏం కాదు. ఎవడైతే ఓట్లు ఏమని వచ్చిండో మీ ఇంటికి కాంగ్రెస్ పార్టీ వాడు జెండాలు వేసుకొని వచ్చారు కదా, పగటేశకాలు వచ్చినట్టు దొంగలు, ఆ దొంగల కాడు కోరి మీరు ఈ బిందెలు పట్టుకొని శంపల మీకెళ్ళి దర్శూరు కూడా తప్పేం లేదు. పోయి నీళ్ళు వేయరా, ఎక్కడ పోయినాయిరా నీళ్ళు, ఎప్పుడు ఇస్తారా నీళ్ళు, శతగాని సన్నాసులారని పోయి అడుగురి. చివరికి వాళ్ళు కూడా ధర్నాలు చేసే కాడికే వచ్చింది. వాళ్ళని దేక్తోడు ఎవరు లేడు. పొద్దుగాల నాకు ఒక ఆయన పెట్టిండు మెసేజ్, నేను చూపిస్తాను మీకు. ఒక పిల్లగాడు పెట్టిండు. గిట్లా అభిమానంతో ఎంతోమంది చేస్తే ఇగో రాధాకృష్ణ అంట, ఒక్క నిమిషం మీకు ఇవి చూపిస్తా. కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఎట్లా ఉందంటే ఊర్లలో ఇప్పుడు గెలిచినాక ఒక ఎత్తు, గెలిచినాక ఇంకొక ఎత్తు. ఇంకొక పిల్లగాడు గిట్లా రేవంత్ రెడ్డి కోసం ఇట్లా ఊరూరు తిరిగి ప్రచారం చేసిండంట. ఊరూరు తిరిగి, ఈడాడ కాదు, ఊరూరు తిరిగి ప్రచారం చేసిండు. ఆయన బాధ కూడా నాకు రాసి పంపిండు, వాట్సాప్ పెట్టిండు ఇంతకుముందు పొద్దుగాల. చూడండి ఒక్కసారి ఇక్కడ. గుడ్ మార్నింగ్ అన్న, నా పేరు రాధాకృష్ణ, మాది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడు వనపర్తి డిస్టిక్ అన్న, కొత్తకోట మండలము పామపురం విలేజ్ అన్న. నేను రేవంత్ రెడ్డి అభిమానిని. రేవంత్ రెడ్డి అంటే చాలా ఇష్టము. 11వ తారీఖు 5వ నెల 2021 మా దేవరకత్ర నియోజకవర్గంలో కాటం ఇది స్టోమక్ ఎవరు సంతోష్ కుమార్ కుమార్ గౌడ్ అన్న గారు రేవంత్ రెడ్డి దగ్గర కాన్ఫరెన్స్ కాల్ పెట్టి నా భార్య దగ్గర మాట్లాడించి నాకున్న తుఫాన్ బండి మీద 2015 నుంచి 21 వరకు అన్న ఫోటో వేసుకొని తిరుగుతుంటుంది. అన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కలుద్దామంటే ఇంటింటికి పోతే రేవంత్ రెడ్డి ఇంటికి పోతే పిఎల్ పురుషోత్తం రెడ్డి ఓవర్గా మాట్లాడుతున్నాడు అన్న. జైపాల్ రెడ్డి అన్నకు రేవంత్ అన్న మాట్లాడిన ఆడియో కూడా వినిపించిన. అన్న జర రేవంత్ రెడ్డి గారు కలిపియండి అని చెప్తే లోపలికి పంపించట్లేదు, కొడంగల్ వాళ్ళని మాత్రం లోపలికి పంపిస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్ని అన్నా కానీ పురుషోత్తం రెడ్డి వల్గర్గా మాట్లాడుతున్నాడు. తీన్మార్ మల్లన్న దగ్గరికి పోయి ఇట్లా జరిగిందని చెప్తే నన్ను వీడియో టెలికాస్ట్ చేసి నేను మాట్లాడిన టెలికాస్ట్ చేసి తర్వాత ఒకరోజు తర్వాత డిలీట్ చేసిండు. ఎందుకో డిలీట్ చేసినామని అడిగితే సమాధానం చెప్తలేడు అని చెప్పేసి ఈ విధంగా నాకు ఒక మెసేజ్ పెట్టిండు. ఈ అబ్బాయి పెట్టిండు. ఈ అబ్బాయి పేరు ఏం పేరు, ఇగో ఈయన రాధాకృష్ణ అంట, ఆయన పెట్టిండు. ఇట్లా ఈ బొమ్మలు వేసుకొని ఊరు తిరిగి ప్రచారం చేసిండట కాంగ్రెస్ పార్టీ కోసం. అక్కడ స్థానికంగా ఊరు తిరిగి ప్రచారం చేస్తే ఇప్పుడు దేక్తం కూడా దేక్తలేడంట. సో కాబట్టి ఇట్లా మీరు అయిపోయింది మీ పని, అధికారం ఎక్కించేంత వరకే మీ పని. రేవంత్ రెడ్డి మిమ్మల్ని కాదు ఇప్పుడు ఎవరిని కలవాడు. ఆయనకి ఇప్పుడు అంతా తమ్ముడు హిల్స్ రెడ్డి ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడో అవన్నీ జమ చేసుకొని మొత్తం నెట్టుకొట్టేటువంటి పనిలో ఉన్నారు. ఇలా అంతా దోసుకోవాలి కదా, దాచుకోవాలి కదా, అంత నెట్టుకొట్టేటువంటి పనిలో ఉన్నారనమాట. ఆ నెట్టుకొట్టేటువంటి పని చేస్తూ ఉన్నారు.